అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యూనివర్స్, ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి. Okay, Ace of Swords, Knight of Cups, okay, Queen of Cups, Page of Pentacles and the Devil. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 9 of Pentacles చూపిస్తుంది. ఓకే, నిన్నటి రీడింగ్ ఇన్కమింగ్ ఎనర్జీనే వచ్చింది, ఇవాళ రీడింగ్ కూడా ఇన్కమింగ్ ఎనర్జీ చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఎనర్జీ కనెక్టెడ్ యూ, ఎవరో పర్సన్ మీ లైఫ్లో. కొంతమందికి మీకు తెలిసిండొచ్చు ఈ పర్సన్, లేకపోతే న్యూ పర్సన్ కూడా అయ్యుండొచ్చు. సో చాలా ఓవర్గా అబ్సెసివ్గా మీ గురించి థింక్ చేస్తున్నారు అన్నట్లు మెసేజ్ చూపిస్తుంది. ఈ పర్సన్ ఎలా అనంటే లైక్ మేబీ సోషల్ మీడియాలో మిమ్మల్ని స్టాక్ చేస్తూ ఉండడమో, మీ టెక్స్ట్ అవి రీడ్ చేస్తూ ఉండడమో, ఒకవేళ మీరు పరిచయం అయింటే కనుక, లేదు ఇంకా పరిచయం అవ్వలేదంటే దూరం నుంచి మిమ్మల్ని నోటీస్ చేస్తుండడం, మీ లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్లు చూపిస్తుంది. బట్ చాలా అబ్సెసివ్గా ఓవర్గా ఈ పర్సన్ మైండ్లో మీరు 24/7 ఉన్నారు. ఓకే, సో అది ఉందన్నమాట, బాగా థింక్ చేస్తున్నారు. అయితే ఈ పర్సన్కి ఏంటి అని అంటే సమ్ సార్ట్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్రష్ ఫీలింగ్ అని చెప్పొచ్చు, బట్ సమ్ సార్ట్ ఆఫ్ ఎమోషనల్ ఫీలింగ్ కూడా అనొచ్చు అనమాట. సో ఈ పర్సన్కు మీతో కనెక్ట్ అవ్వాలి, ఓకే, మీతో ఎమోషనలీ లైఫ్ని షేర్ చేసుకోవాలి, ఏదైనా ఫీలింగ్స్ ఉన్నాయి అని అంటే ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ ఫీలింగ్స్ని సప్రెస్ చేస్తూ ఉన్న కొద్దీ బాగా డిస్టర్బ్ అయిపోతూ ఉండడం. ఎంతగానంటే వీళ్ళ మైండ్ వీళ్ళకు లైక్ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు, ఏదైనా ఉంటే చెప్పేస్తే బాగుంటుంది కదా, కమ్యూనికేట్ చేయాలి కదా అని చెప్పేసి అనమాట. సో అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు అని అంటే మీ సిచ్యువేషన్కి సంబంధించి స్ట్రాంగ్గా క్లారిటీ తీసుకుని ఏదైతే భయంతో, ఏదైతే ఇప్పుడు మెంటలీ వీళ్ళు కంప్లీట్లీ స్టక్ అయి ఓవర్గా థింక్ చేస్తున్నారో మీ గురించి, దీని నుంచి లిబరేట్ అయిపోయి ఒక యాక్షన్ అనేది తీసుకోవాలి మీ సైడ్, మీతో మాట్లాడాలి, లేకపోతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి, ఒకవేళ రీకనెక్ట్ అవ్వట్లేదంటే రీకనెక్ట్ అవ్వాలి మీతో అన్నట్లు ఆలోచిస్తున్నట్లు చూపిస్తుంది. చాలా చాలా స్ట్రాంగ్గా అబ్సెసివ్గా ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, అండ్ ఈ పర్సన్ ఎప్పుడైతే క్లారిటీ తెచ్చుకొని లిబరేట్ అయిన తర్వాత మీతో చాలా ఎమోషనల్గా లైక్ ఎలా అనంటే ఫుల్ మెచ్యూర్డ్ ఎనర్జీతో కొంచెం సెన్సిటివ్గా ఉంటూ మిమ్మల్ని అర్థం చేసుకోవాలని ఏదో తీసుకొని వచ్చి, గిఫ్ట్ లాంటిదో తీసుకొని వచ్చి మీతో కనెక్ట్ అవ్వాలి, ఒక యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుంది. సో వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఈ పర్సన్ సైలెంట్గా హైడ్ చేస్తూ ఉన్నారు ఫీలింగ్స్ని అంతా, బట్ డెఫినెట్లీ ఒక కైండ్ ఆఫ్ మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకునే కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. సో ఈ పర్సన్ మీతో కనెక్ట్ అయిన తర్వాత, వీళ్ళ గురించి చెప్పిన తర్వాత మీకు అనిపిస్తుంది, ఓ ఈ పర్సన్ ఎమోషనలీ అలైన్డ్ ఉన్న పర్సన్, ఎమోషనలీ మెచ్యూర్డ్ ఉన్న పర్సన్, లైఫ్లో స్ట్రగుల్స్ అని అర్థం చేసుకుంటారు, కనెక్ట్ అవుతారు అని చెప్పేసి మీకు అనిపిస్తుంది అనమాట. సో ఈ పర్సన్ ఇప్పుడు మీతో ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు చూపిస్తుంది. కొంతమందికి ఏదో వంకతో గిఫ్ట్ లాంటిది ఇవ్వడమో, ఏదో విధంగా సంథింగ్ ఏదైనా సెండ్ చేసి అప్రోచ్ అవ్వడమో ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో సమ్హౌ మీతో కనెక్ట్ అవ్వాలి అన్నది వీళ్ళ ఫీలింగ్స్. అందుకని క్వీన్ ఆఫ్ కప్స్తో ఈ పర్సన్ ఎందుకు ఇది అబ్సెసివ్నెస్ ఇంతగా ఉంది అని అంటే ఇది వీళ్ళు ఇప్పుడు పెట్టుకున్న ఫీలింగ్స్ కాదు, ఇది చాలా టైం నుంచి ఉన్న ఫీలింగ్స్. ఎప్పటి నుంచో ఈ పర్సన్ హోల్డ్ చేసి పెట్టుకొని ఉన్నారు. అది ఇప్పుడు ఎలా అని అంటే పైలప్ లైక్ బిల్డప్ అయిపోయింది అనమాట. కంప్లీట్లీ ఓపెన్ అప్ చేయకపోతే ఇవి కంప్లీట్లీ ఫియర్స్ లాగా టర్న్ అవ్వడము, మిమ్మల్ని లూజ్ అవుతానేమో, లేకపోతే రిగ్రెట్ అవ్వాల్సింది వస్తుందేమో ఫ్యూచర్లో అని చెప్పేసి ఆలోచిస్తూ లైక్ కంప్లీట్లీ లైక్ ఫిల్ అయిపోయి ఉన్నారనమాట ఎమోషనలీ. సో అందుకని ఇంత ఎమోషన్స్ హోల్డ్ చేయలేను, కనెక్ట్ అవ్వాలి అనేసి ఈ పర్సన్ మీతో లైక్ మాట్లాడాలి అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ఓకే, అందుకే పేజ్ ఆఫ్ పెంటికల్స్తో ఎప్పుడైతే ఈ పర్సన్ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారో అప్పుడు వెంటనే ఈ కనెక్షన్లో ఒక చిన్న స్టార్ట్ తీసుకోవాలి, మీతో కనెక్షన్ని బిల్డ్ చేసుకోవాలి, కనెక్షన్ని స్ట్రాంగ్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉందన్నమాట. ఒక స్మాల్ బిగినింగ్తో ప్రాక్టికల్ వేలో కనెక్షన్ బిల్డ్ చేసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తుంది. చాలామందికి చాలా స్ట్రాంగ్గా
రీడింగ్ వైజ్గా ఎనర్జెటికల్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. కొత్త పర్సన్ ఉన్న ఛాన్సెస్ ఉంది. మిమ్మల్ని మీరు సింగిల్గా చూస్తారు అని అంటే కనుక అలాంటి వాళ్ళ కోసం ఎవరైనా న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కొంతమందికి లైక్ మెజారిటీ అయితే ఇదే చూపిస్తుంది, కొంతమందికి మీ పార్ట్నర్ కూడా అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఎనర్జీ మాత్రం నాకు న్యూ పర్సన్ది రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఎస్, కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే మీ జాబ్ సిచ్యువేషన్కి సంబంధించి, వర్క్ కెరియర్ సిచ్యువేషన్కి సంబంధించి మీకు ఏదో క్లారిటీ అనేది రాబోతుంది. అండ్ స్పెషల్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు కనుక ఓవర్గా ఒకే ప్లేస్లో ఉండి వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకే, వర్క్ కంటిన్యూస్గా ఉంది, అవర్స్, బట్ మీకు ఎలాంటి గుర్తింపు లేదు, లేకపోతే మీ వర్క్కి రికగ్నైజ్ చేయట్లేదు. సో స్ట్రెస్ఫుల్గా అనిపించడం అనమాట. ఓవర్గా మీరు అంటే అవర్స్ పెడుతున్నారు, దానికి తగ్గట్టు ఫలితం లేదు. సో అలాంటి దానికి సంబంధించి కూడా తొందరలో క్లారిటీ రాబోతుంది చాలామందికి అన్నట్లు మెసేజ్ ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే మీరు కొంతమందికి ఇక్కడ మీరు ఈ జాబ్ ఇప్పుడు కొత్తగా ఏదైనా న్యూ ఆపర్చునిటీ వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే ఇప్పుడు మీరు ఉన్న దానికంటే ఈ జాబ్ ఆపర్చునిటీ కొంచెం తక్కువగా ఉండే ఛాన్సెస్ ఉంది. అంటే మనీ వైజ్గా ఓకే ఉండే ఛాన్సెస్ ఉంది. బట్ డెఫినెట్లీ దీనివల్ల మీకు పీస్ ఉంటుంది, దీనివల్ల డెఫినెట్లీ మీరు ఎమోషనల్ హ్యాపీగా ఉంటారు. కంప్లీట్లీ మీ లైఫ్లో మీకు నచ్చింది చేస్తూ టైం ఉండి మీ గురించి మీరు కేర్ చేసుకోగలుగుతారు అనే కైండ్ ఆఫ్ జాబ్ అనమాట. సో ఇలాంటి ఆఫర్ వస్తున్నా మీరు ఏంటి అని అంటే చిన్నగా ఉన్నా పర్వాలేదు, నేను దీన్ని కన్సిడర్ చేస్తాను అన్న ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే మీరు ఇప్పుడు ఓవర్గా మనీ అని చెప్పేసి మీకు మీరు టైం ఇచ్చుకోకుండా లైక్ మీ వర్క్ చేసే ప్లేస్లో తక్కువ అయిపోతూ ఉండడం మీకు నచ్చట్లేదు. అందుకని చిన్న ఆపర్చునిటీ అయినా పర్లేదు, కొంచెం ఫినాన్షియల్ స్టేబుల్ ఉంటే చాలు, బట్ అలాంటి చిన్నదైనా పర్లేదు అని చెప్పి తీసుకోవడానికి రెడీ అవుతున్నారు, మెంటల్ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి. ఓకే, సో ఈ మెసేజ్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఎల్స్ వి హ్యావ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ యా, బై ద వే రేపు నేను మన ఛానల్ మెంబర్స్ కోసం వీడియో పోస్ట్ చేస్తాను. లాస్ట్ వీక్ నాకు హెల్త్ బాగాలేని కారణంగా నేను పోస్ట్ చేయలేకపోయాను, మోస్ట్లీ వీడియోస్ పోస్ట్ చేయలేదు, ఈవెన్ మెంబర్స్ కోసం కూడా పోస్ట్ చేయలేదు. సో దానికి సంబంధించిన వీడియో నేను నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. సో రేపు ఒక వీడియో అయితే వస్తుంది, నెక్స్ట్ వీక్ వచ్చేసి 2 వీడియోస్ వస్తుంది. సో నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఒక ఛానల్ మెంబర్స్ కోసం ఒక వీడియో అండ్ లైవ్ రీడింగ్ ఉండే ఛాన్సెస్ ఉంది. సో నేను మీకు వీడియోలో ఇలా యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను లైవ్ రీడింగ్ ఉంటే కనుక. ఓకే, సో చూద్దాము. అండ్ ప్లీజ్ లైవ్ పర్సనల్ రీడింగ్ నేను టైం అంతా అప్డేట్ చేసినప్పుడు అవైలబుల్లో ఉండండి, ఎందుకంటే మిస్ అవుతే మీకు మళ్ళీ తర్వాత కష్టం అవుతుంది. సో నేను కూడా మీ మెసేజెస్కి దానికి రిప్లై అవ్వడం లేట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి 5 of Wands, 7 of Cups, Eight of Swords, Knight of Swords. సో యా, కెరియర్లో మాత్రం చాలా స్ట్రాంగ్ ఫైట్స్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంది. స్పెషల్లీ మిమ్మల్ని కనుక పీపుల్ ఎలా అంటే బాగా డిస్టర్బ్ చేయడము, తక్కువగా మాట్లాడేసి ఇలాంటి ఎనర్జీస్ ఉంటే కనుక ఫైట్స్, నెగిటివ్ థింగ్స్ అంతా దీన్ని దీని నుంచి బయటకు వస్తున్నారు, సొల్యూషన్స్ అనేది రాబోతుంది మీకు అన్నట్లు ఫస్ట్ మెసేజ్. అయితే కొంతమందికి ఏంటి అని అంటే మీ వర్క్ సిచ్యువేషన్లో కొంచెం గొడవలు జరిగే ఛాన్సెస్, పీపుల్ మిమ్మల్ని కిందికి లాగిపారేయాలని చెప్పేసి, వాళ్ళు గెలవాలని చెప్పేసి ఏదైనా మాట్లాడడము, ఆర్గ్యూ చేయడము ఇలాంటివి జరిగే పాసిబిలిటీ కూడా ఉంది. ఓకే, సో ఇది మీరు వర్క్ సిచ్యువేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఎమోషన్స్ విషయానికి సంబంధించి రిలేషన్షిప్స్కి, మోస్ట్లీ ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్తో, మీ స్పౌస్తో, సిబ్లింగ్స్తో, ఇలా ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఏదో రిలేషన్షిప్కి సంబంధించి కన్ఫ్యూజ్డ్ ఎనర్జీలో ఉన్నారు, బాగా ఎమోషనల్లీ అర్థం అవ్వట్లేదు ఈ డెసిషన్ ఏం తీసుకోవాలి ఈ టైంలో అని చెప్పేసి. సో స్టక్ ఫీల్ అవుతూ ఉన్నారు ఈ టైంలో. ఎలా అంటే బాగా ఎమోషనల్లీ డ్రెయిన్ అవ్వడము, ఆన్సర్ ఏంటి దీనికి అని తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కంప్లీట్లీ మిమ్మల్ని మీరు లూజ్ అవుతున్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ అయితే తొందరలో రాబోతుంది. యాక్చువల్లీ డెసిషన్ తొందరలో రాబోతుంది అని చెప్పడం కంటే ఆల్రెడీ ఈ సిచ్యువేషన్కి సంబంధించి డెసిషన్ మీ ముందే ఉంది. అయితే ఏమవుతుందనంటే మీరు క్లియర్గా చూడలేకపోతున్నారు, ఎమోషనల్లీ మీరు కన్ఫ్యూజ్డ్ అయిపోయి ఉన్నారు. అంటే ఈ పర్టికులర్ పీపుల్ గురించో, పర్టికులర్ పర్సన్ గురించో చాలా థింగ్స్ నడుస్తుంది. వాళ్ళని గురించి పాజిటివ్గా అనుకోవడం, నెగిటివ్గా అనుకోవడం, వాళ్ళ వల్ల మీకు ఏ విధంగా హెల్ప్ అవుతుంది,
ఏ విధంగా హెల్ప్ అవ్వదు, ఇవన్నీ ఆలోచిస్తూ లైక్ కన్ఫ్యూజ్డ్ అయిపోవడం అనమాట. సో డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. సో అందుకనే ఇక్కడ అలాంటి దానికి సంబంధించి కూడా మీరు లైక్ డెసిషన్ తీసుకోవాలనుకున్న డెసిషన్ ఎదురుగానే ఉంది, చూడలేకపోతున్నారు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్ బ్యాలెన్స్డ్ అవుతారో, కంప్లీట్లీ ఈ సిచ్యువేషన్ని లెట్ గో చేసేసి మైండ్ పరంగా లైక్ కంప్లీట్లీ థాట్స్ నుంచి రిలాక్స్డ్ అయిపోయి స్ట్రెస్ నుంచి బయటికి వస్తారో, డెఫినెట్లీ మీకు ఇక్కడ ఏంటంటే దీనికి సంబంధించి ఆన్సర్ అనేది తెలుసుకోబోతున్నారు అన్నట్లు ఫస్ట్ మెసేజ్. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఈ మెసేజ్ కూడా ఎప్పుడు వస్తుంది, ఎలా తెలుస్తుంది మీకు ఇదే డెసిషన్ అని అంటే, నైట్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు ఈ రిలేషన్కి సంబంధించి పర్టికులర్ పీపుల్కి సంబంధించి వదిలిపెట్టేసి రిలాక్స్ అవుతూ ఉన్న టైంలో ఈ పర్సనే మిమ్మల్ని కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనమాట. వీళ్ళే మెసేజ్ పంపించడమో, సడన్లీ వచ్చి మాట్లాడడమో, ఏదో విధంగా కనెక్ట్ అవుతారు. సో దానివల్ల మీకు ఇది ఇప్పుడు నేను చేయాల్సింది, ఇది ఈ సిచ్యువేషన్కి డెసిషన్ అని చెప్పేసి మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, అప్పుడు మీరు ఈ స్టాక్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. బట్ ఎమోషనల్లీ ఈ విధంగా లైక్ ఏదో పర్టికులర్ సిచ్యువేషన్కి సంబంధించి కొంచెం డిస్టర్బ్ అవుతున్నారు, దాని నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్లు కూడా యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.